నామినేటెడ్ ఎమ్మెల్సీ తిరస్కరణ పిటిషన్ హైకోర్టులో విచారణ క్యాబినెట్ నిర్ణయాన్ని ఆపకూడదన్న పిటిషనర్ లాయర్ అసలు పిటిషన్కు అర్హత లేదన్న గవర్నర్ న్యాయవాది విచారణ 23 తేదీకి వాయిదా గవర్నర్ వర్సెస్ మాజీ గవర్నమెంట్ ఉండే కదా దానికి సంబంధించి గవర్నర్కి సంబంధించినటువంటి హక్కు ఉంటుంది అని గవర్నర్ తరపు న్యాయవాది మాట్లాడితే లేదు గవర్నర్కి ఈ యొక్క ఆర్టికల్ ప్రకారం లేదు అర్హత లేదు అని కూడా నిన్న పిటిషన్ దాఖలైంది దాన్ని కూడా ఈ నెల 23 తేదీకి విచారణ తేదీ వాయిదా వేసింది ఎన్నికలు సమాయత్తం పార్లమెంట్ ఎన్నికల కోసం సన్నాహాలు పలు రాష్ట్రాల్లో పర్యటించనున్న ఈసీ రేపు ఆంధ్రప్రదేశ్ 10న తమిళనాడులో పర్యటనలో మార్చి మొదటి వారంలో షెడ్యూల్ విడుదలకు ఛాన్స్ ఈ సంవత్సరం మొత్తం 2024 సంవత్సరం మొత్తం పూర్తిగా మొత్తంగా ఎన్నికలతో గడవనున్నది ఎందుకు అంటున్నా అంటే మార్చిలో షెడ్యూల్ వస్తే దాదాపు ఏప్రిల్లో ఎలక్షన్ జరుగుతాయి ఎలక్షన్ జరిగిన తర్వాత పార్లమెంట్ బోర్డు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు పార్లమెంట్కి సంబంధించినటువంటి ఇష్యూలలో అక్కడ పార్లమెంట్కి సంబంధించి ప్రమాణ స్వీకారాలు అవి గడిపేలోపు ఇక్కడ మే జూన్ వచ్చేసరికి సర్పంచ్ వార్డ్ నెంబర్లకు సంబంధించినటువంటి లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయి దాని తర్వాత అది సర్దిమనుకునే లోపు ఏప్రిల్ జూలై లేదా ఆగస్టు సెప్టెంబర్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఇవన్నీ జరిగేలోపు దాదాపు అక్టోబర్ నవంబర్ వస్తుంది సో కళ్ళు మూసి తెరిచేలోపు ఈ యొక్క సంవత్సరం గడిచిపోతుంది దయచేసి యువత రాజకీయాలకు రావాలని చెప్తున్నటువంటి నాయకులను అడగండి మేము రాజకీయాలకు వస్తే మీలాగా కార్లు బండ్లు లేవు కదా మరి ఏం చేయాలి రాజకీయంలోకి వచ్చాను ఇక్కడ ఈ నెల ఎన్నికల సమాయత్తమైతే అంట మార్చిలో షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉంది అని కూడా ఈసీ చెప్తా ఉంది అదేవిధంగా రేపు ఏదనగా రేపు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారంట ఈ నెల 10 తారీఖున పర్యటించి మరి ఏంది దీని గురించి ఇగో గ్యారంటీ డ్రామా గ్యారంటీలకు దరఖాస్తులు అనేది నాటకం రైతులను కాంగ్రెస్ అవమానించింది వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి రైతు బంధు అందరికీ ఎందుకు ఇవ్వడం లేదు అన్ని వివరాలు ఉన్నా కూడా జాప్యం ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీసిన నిరంజన్ రెడ్డి అవును ప్రభుత్వం దగ్గర కావాల్సినంత సమాచారం ఉన్నది ప్రభుత్వం దగ్గర కావాల్సినంత ఉండే డాటా ఉన్నది డాటా పెట్టుకుని డ్రామాలు ఎందుకు ఆడుతూ ఉన్నావు రేవంత్ రెడ్డి అనేది తెలంగాణ పబ్లిక్ సంబంధించినటువంటి ప్రశ్న ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు అసలు సంబంధం ఏంది కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఆపడానికి అంటే ఎంతసేపు ఉన్న మమ్మల్ని బూచిగా చూపించి మీరు కాలయాపన చేస్తూ ఉన్నారు అసలు మీ తాన డాటా ఉన్నది సమాచారం మొత్తం పగడ్బందీగా ఉన్నది రైతు బంధు సగం ఎందుకు వేస్తూ ఉన్నాం మొత్తంగా వేయాలి కదా అనేది నిరంజన్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి విషయం అదేవిధంగా ప్రక్షాళన దిశగా టీఎస్పీఎస్సీపై ప్రభుత్వం ఫోకస్ యూపీఎస్సీ చైర్మన్తో రేవంత్ రెడ్డి భేటీ యూపీఎస్సీ పనితీరుపై వివరాల ఆరా ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ టీఎస్పీఎస్సీపై అనేక ఆరోపణలు ఇక్కడ ప్రక్షాళన దిశగా టీఎస్పీఎస్సీ అంటూ ప్రభుత్వం ఫోకస్ ఇంకెప్పుడు చేస్తారు ప్రభుత్వంలో రాగానే టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి బాధ్యులను ఎవరైతే దాంట్లో ఉన్నటువంటి చైర్మన్ వాళ్ళందరినీ కూడా విచారణ చేపిస్తామన్నాము చైర్మన్ మరి జనార్దన్ రెడ్డి మీద ఎలాంటి యాక్షన్ ఉన్నది టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో 33 లక్షల మంది గత ప్రభుత్వం తప్పులు చేసిందని తప్పుల తడక చేసింది ఆర్థిక లోపం చేసిందని చెప్తా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకని జనార్దన్ రెడ్డిని విచారణకు పిలవట్లేదు జనార్దన్ రెడ్డితో పాటు రాజీనామాల పర్వం నడిచింది కదా కొన్ని రోజులు వాళ్ళందరిని ఎందుకు విచారణ పిలువు సీఎండి ప్రభాకర్ రావు ఏమైనాడు వీళ్ళందరినీ ఎందుకు మీరు కాలయాపన చేస్తూ ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం అని చెప్తా ఉన్నటువంటి మీరు ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనను ఎందుకు దగ్గరకు తీసుకుంటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు వైఆర్టీవీ తెలంగాణ అడుగుతూ ఉన్నది ఏమని కాళేశ్వరం ప్రాజెక్టు ఒప్పుకున్నది ఎవరు మెగా కృష్ణారెడ్డి ఆల్రెడీ రాష్ట్ర పత్రిక రాసుకుంటూ వచ్చింది బీఆర్ఎస్ పార్టీలో ఆర్థికంగా బలమిచ్చినటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని వద్దు తొక్కేదామని అనుకున్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు రాష్ట్ర పత్రిక రాసుకుంటూ వచ్చింది ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అంటే
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక గొంతు ఉంటుంది, దీనిలో ప్రభుత్వం లాగానే ఇంకో గొంతు అవుతున్నది. దీన్ని అన్ని దానిల మీద విచారం చేస్తామని చెప్పినటువంటి మీరు ఎందుకు ఈ వైఖరి ఎందుకు పాటిస్తూ ఉన్నారో అర్థం కాదు.